నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించబోతున్న పెద్ది సినిమా నుంచి ఈ అప్డేట్ అయితే మీ ముందరకు వస్తున్నాను. మీ అందరికీ రీసెంట్గానే చాలా వరుస పెట్టి ప్రమోషన్స్ అయితే మామూలుగా జరగలేదు ఈ పెద్ది సినిమా గురించి. సో ఈ అప్డేట్ ఏంటి అనేది కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ఒక లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే 1-2 సార్లు మన వీడియోస్ చూడండి. మీకు న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మనం వివరాల్లోకి వెళ్తే కనుక మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించున్న ఈ పెద్ది సినిమా మీద అయితే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఈ సినిమా ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమా కొద్దిగా నిరాశపరిచినప్పటికీ మెగా ఫ్యాన్స్ని ఈ సినిమాతో రామ్ చరణ్ గారు తన ఆకలిని అయితే ఫ్యాన్స్కి తీర్చేయబోతున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్స్ కానీ, వచ్చిన టీజర్ కానీ, టైటిల్ కానీ, అలాగే రీసెంట్గా వచ్చిన పైల్వాన్ గ్లిమ్స్ కానీ, అలాగే సాంగ్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్ళిపోతున్నాయి ఇంటర్నెట్లో. ఆల్రెడీ హల్చల్ చాలామంది కూడా పెద్ద సినిమాలో చకిరి చకిరి సాంగ్స్ అయితే రీల్స్ చేసి కుమ్మేస్తున్నారు స్టెప్స్. మనం కూడా చేసాం ఆల్రెడీ, మీరు చూశారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంతలో ఆదరిస్తున్నందుకు. నిజంగానే ఆ సాంగ్లో జానీ మాస్టర్ గారు నిజంగానే కంబ్యాక్ అయ్యారనే చెప్పుకోవాలి. ఆ తర్వాత వెంటనే వచ్చిన రై రై రారా, రై రై రారా, నిజంగా ఆ సాంగ్ అయితే మాత్రం ఒక స్పోర్ట్స్ డ్రామాకి కావాల్సిన బలాన్ని మొత్తం కూడా ఆ పాట అయితే చేకూర్చింది పెద్ద సినిమాకి అనే చెప్పుకోవాలి. నిజంగానే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో రెహమాన్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం డికేడ్ తర్వాత నిజంగా ఆయన కంబ్యాక్ అయ్యారనే చెప్పాలి. ఓ చకిరి 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 నేనే పడతా 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 ఎనకే ఎనకే పడతా చంద్రుల్లో చుక్క. సూపర్ అండి. నిజంగానే లిరిక్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. సాంగ్స్ అయితే మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఆఫ్టర్ ఊపిన తర్వాత రెండవ సినిమా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారనమాట. ఈ సినిమాకి రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారికి అవకాశం అంత ఆషామాషాగా ఇవ్వలేదు. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఆయనకున్న పనితనం ఆల్రెడీ మనందరికీ తెలుసు. ఈ టెస్ట్లో పాస్ అయ్యి బుచ్చిబాబు గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్గా ఆయన చేసిన వర్క్ మనందరికీ తెలుసు. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలని, మరోపక్క రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవబ్బా. చకిరి చకిరి సాంగు, రై రై రైరా సాంగ్తో మొత్తం సినీ ప్రేక్షకుల్ని ఊగిచ్చేశారని చెప్పుకోవాలి రెహమాన్ గారు. జానీ మాస్టర్ అయితే మరొకసారి అయితే కంబ్యాక్ అయ్యారు. బుచ్చిబాబు గారు ఏంట్రా ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా జరుగుతుంది, క్రికెట్ టీజర్ ఇవన్నీ చూసిన తర్వాత సడన్గా అబ్బా ఒక్క పైల్వాన్ గ్లిమ్స్తో ఒక్కసారిగా ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరు కూడా గూస్ బంప్స్ వచ్చే విధంగా పైల్వాన్ గ్లిమ్స్ అయితే ఉన్నాయి. మామూలుగా లేదు. చూసిన ప్రతి ఒక్కరు కూడా వావ్, రామ్ చరణ్ గారు ఏంటి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయితే మాత్రం ఈ సినిమాలో మనం చూసాము. ఒక రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదైతే మాత్రం అన్బిలీవబుల్ అనే చెప్పుకోవాలి. ఎవరైనా సరే స్టార్ కొడుకు స్టార్ అవుతారంటారు, అది అవ్వచ్చు. బట్ దాన్ని నిలబెట్టుకోవడం అది మామూలు విషయం కాదు. కేవలం రామ్ చరణ్ గారికే దక్కిందని చెప్పుకోవాలి. ఆయన పడ్డ కష్టం ఆ గ్లిమ్స్లో ఖచ్చితంగా తెలుస్తుంది. సాక్షాత్తు ఆ హనుమంతుల వారు, ఈరోజు హనుమాన్ పుట్టినరోజు కూడా, ఆ హనుమంతులు గారు మనకి చూసినట్టుగానే అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. నిజంగానే మిమ్మల్ని చూడంగానే ప్రతి ఒక్కరు కూడా భక్తి తత్వంతో మునిగిపోయారు. ఈ సినిమాలో ఆయన పడ్డ కష్టం అయితే మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఎంత కష్టపడ్డారో. ఒక హిట్ కానీ ఒక పొగడ్త కానీ అంత ఈజీగా రాదు ఈ రోజుల్లో. ఎంతో కష్టపడితేనే కానీ వస్తుంది. నిజంగానే రామ్ చరణ్ గారు ఆ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఏమంటున్నారంటే చిరంజీవి గారు కొన్ని సీన్స్ రీషూట్కి వెళ్ళాల్సిందిగా సజెస్ట్ చేశారని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అయితే కాదు కానీ, బట్ సినిమా మంచి అవుట్పుట్ ఇచ్చేదానికోసం ఒక మంచి రిలీజ్ డేట్ కోసం అయితే జూన్ 25 ఎంచుకున్నారనేది అయితే మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మీద బడ్జెట్ అయితే మామూలుగా లేదు. జూన్ అంటే కనుక అప్పుడే స్కూల్స్ కాలేజీలన్నీ స్టార్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా అందరూ స్టూడెంట్స్, అలాగే ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రిఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అందరూ ఎక్కువగా సినిమా మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డేట్ని ఎంచుకున్నారని తెలుస్తుంది. నిజంగానే చూడాలి. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు మరొకసారి తన సత్తాని చాటి
సినీ ప్రేక్షకుల్ని, తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలాగే పాన్ ఇండియా మూవీల యొక్క పరంపరని కొనసాగించాలని కోరుకుంటూ, ఇలాంటి విజయాలు మరిన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.